హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో ఇది ఏ మెథడ్ ద్వారా నేను కనుక్కోవాలో చెప్పాను కదా. ఇప్పుడు నేను మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. మోడ్ అంటే ఏదైనా ఒక క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు దాంట్లో మ్యాక్సిమం ఏ క్లాస్ ఇంటర్వెల్కి ఉంటాయో ఆ క్లాస్ ఇంటర్వెల్ని మోడ్ క్లాస్ అంటారు. అండ్ ఈ ఫార్ములా ప్రకారం మనం మోడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఇది ఒక సింపుల్ క్లాస్ ఇంటర్వెల్. ఈ క్లాస్ ఇంటర్వెల్లో మీకు ఏం కనిపిస్తోంది? 0 1 2 3 4 5. ఇది సింపుల్గా ఉండే క్లాస్ ఇంటర్వెల్. దీంట్లో మనకి ఇచ్చిన వాల్యూస్ ఇవి అన్నమాట. ఈ ఇచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంది? 3. సో దీన్ని మోడ్ క్లాస్ అంటారు. అర్థమైందా మీకు? మోడ్ని మనం క్లాస్ కన్సిడర్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 బై F2 ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడ్ క్లాస్. అంటే ఇప్పుడు ఈ మోడల్ క్లాస్కి ఇక్కడైతే ఇట్లా ఉంది. ప్రతి దానికి క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ ఉంటాయి కదా, అలాగే లోవర్ లిమిట్ని ఎల్ అని అంటారు. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ ఒక క్లాస్ ఇంటర్వెల్కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ సైజ్ని హెచ్ కింద తీసుకుంటాం. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడ్ క్లాస్. ఫ్రీక్వెన్సీ అంటే ఇది, ఈ ఫ్రీక్వెన్సీ. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడ్ క్లాస్. దీని ముందు క్లాస్ది F0 అంటారు. అలాగే F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడ్ క్లాస్. సక్సీడింగ్ అంటే ముందు, ఇట్లా. సో ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నా. చూస్తున్నారా మీరు? మీకు అర్థమవుతోందా? ఈ క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాను కదా, దీంట్లో ఫ్రీక్వెన్సీలో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏముంది? 8. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ని మోడల్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎల్ అంటే ఏమని చెప్పాను? లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడ్ క్లాస్. ఇక్కడ లోవర్ లిమిట్ ఏముంది చూడండి, 3. 3ని లోవర్ లిమిట్, 5ని అప్పర్ లిమిట్ అంటారు. 3 అనేది లోవర్ లిమిట్ కాబట్టి ఎల్ తీసుకున్నా. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడ్ క్లాస్. F1 అంటే ఇక్కడ ఎంత? 8. ఈ క్లాస్ ఇంటర్వెల్ మ్యాక్సిమం ఉన్నది ఇది కాబట్టి ఇది మోడల్ క్లాస్ కింద నేను తీసుకున్నా. దీని ఫ్రీక్వెన్సీని F1 కింద తీసుకుంటా అనమాట. నెక్స్ట్ F0 అంటే 7. అంటే F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ప్రిసీడింగ్ ద మోడ్ క్లాస్. మోడల్ క్లాస్కి ముందు క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీని మనం F0 కింద తీసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ F2 అంటే సక్సీడింగ్ ద మోడ్ క్లాస్. ఇప్పుడు ఇది క్లాస్ ఇంటర్వెల్ మోడల్ క్లాస్ కింద నేను తీసుకున్నప్పుడు దీని ఫ్రీక్వెన్సీని మనం F1 కింద తీసుకుంటే దీని ముందు ఫ్రీక్వెన్సీ అంటే 2, దీన్ని F2 కింద తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు హెచ్ అంటే ఈ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? 5 మైనస్ 3 అంటే 2. హెచ్ 2 అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. ఈ సైజ్ ఎంత? 2. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసా. ఎల్ అంటే మనం ఎంత? 3. F1 అంటే 8 మైనస్ F0 అంటే 7 బై 2 ఇంటూ F1 2 ఇంటూ F1 ఎంత? 8 మైనస్ 7 మైనస్ 2 ఇదెంత? ఇంటూ 2 ఇదెంత? 8 మైనస్ 7 అంటే 1. 2 ఇంటూ 8 అంటే 16. 16 మైనస్ 9 అంటే ఎంత? 7 అంటే 3 ప్లస్ 2/7 అని వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 3.286. ఇట్లా మనం ఒక క్లాస్ ఇంటర్వెల్కి మోడ్ని కనుక్కుంటాం. మనం సింపుల్ వేలోనూ తీసుకోవచ్చు, క్లాస్ ఇంటర్వెల్లోనూ తీసుకోవచ్చు. మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ మోడ్ క్లాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీక్వెన్సీలు చూసుకోవాలి. ఫ్రీక్వెన్సీల్లో ఏదైతే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మోడల్ క్లాస్ కింద మనం తీసుకుని దాని ముందు అంటే 7 ఏమో F0 అని, ఆ తర్వాత దాన్నేమో F2 అని తీసుకుంటాం. అర్థమైందా మీకు? క్లాస్ ఇంటర్వెల్స్ని యొక్క సైజ్ డిఫరెన్స్ని హెచ్ కింద తీసుకుంటాము. అండ్ ఈ ఎల్ అంటే ఏం చెప్పాను? లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడ్ క్లాస్. అంటే ఇప్పుడు ఈ దీంట్లో లోవర్ లిమిట్ ఏంటి? 3.
3 తీసుకుని ఇట్లా తీసుకుని ఈ ఫార్ములా ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసి మోడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. హ్యావ్ యూ అండర్స్టూడ్? ప్లీజ్ like and share my channel.